ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాలం వేళ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. ఇది కొండ మీది ప్రసంగం. జాగ్రత్తగా వినండి. మత్తయి 5, 6, 7, 3, 8 మొత్తం కొండ మీది ప్రసంగం అని దేవుని వాక్యంలో వ్రాయించినాడు. ఈ సమయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వ్రాయించినందుకై దేవునికి స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఎవరి హృదయం శుద్ధిగా ఉంటుందో వారు మాత్రమే దేవుణ్ణి చూడగలరని బైబిల్లో దేవుడు వ్రాయించినాడు. మరి 24వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట, 3-4లో కూడా ఒక మాట రాసినాడు. చూడండి దేవుని వాక్యములో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందునను. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే, వాడే దేవుని చూస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. కీర్తనలు కూడా మీరు చూస్తే ఈ 51వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట రాసినాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించును. చూడండి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాసినాడు, మీరు ఆలోచన చేయాల. ఏమంటున్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు. దేవుని చూడాలంటే మనకేం కావాలా? శుద్ధ హృదయము కావాలి. మన హృదయం ఎలాంటిదంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు. ప్రతివాని హృదయం ఎలాగుందంటే, ఆయన హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడంటే, చూడండి మానవుడు ఎంత చెడిపోయినాడో, ఎంత మోసకార్యం అనే జ్ఞానం మనం తెచ్చుకోవాలా. కాబట్టి హృదయ శుద్ధి కావాలంటే ఏం చేయాలో చెప్పండి. మరి యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకై ఉన్నది. యేసు ప్రభు మన పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. చూడండి, ఆయన శరీరమందు దేవుడు పాపానికి శిక్ష విధించి, ఆయన శరీరమందు గాయపరిచి, ఆయన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మనకు స్వస్థత, సమాధానం ఇచ్చినాడు. యేసు ప్రభు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములు కడిగి మనల్ని పవిత్రులుగా చేసినందుకై స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తులం. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మానవుని పవిత్రునిగా చేసినాడు. అంటే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త పాపం నుండి పరిశుద్ధులుగా తీర్చినందుకై దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు రక్తములో మనము కడిగబడినప్పుడు మన హృదయం శుద్ధిగా మారుతుందని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అంతేకాదు, యథార్థవంతుల ప్రార్థన కూడా ఆయనకు ఆనందకరము. యథార్థవంతులే ఆయన ముఖదర్శనము చేస్తారని కూడా రాసినాడు. అలాగైతే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే వాక్యం ఎంత సత్యమో మీరు గ్రహించాలి. మనం అరికాలు మొదలుకొని అన్నెత్తి వరకు చెడిపోయిన వారం. చూడండి, మనలో స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదను యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు తాను పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మనకు ఆత్మకంటుకున్న పాప రోగానికి స్వస్థత, సమాధానం ఇచ్చాడు. ఆయన రక్తం చిందించడం ద్వారా, యేసు రక్తంలో మన ప్రతి పాపమును కడిగి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. అంతేకాదు, ఆయన నమ్ముకొనడం ద్వారా, కుమారుని విశ్వాసం ఉంచడం ద్వారా మరణములో నుండి జీవములోనికి దాటించి దైవోగ్రత నుండి కృపకు పాత్రులుగా చేసినందుకు దేవునికి
స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. ఇంకొక మాట అన్నాడు, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ ఆత్మలకు నేను విశ్రాంతినిస్తానని దేవుడు ప్రేమతో మనలను పిలుస్తున్నాడు. అందుకని దేవుడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి చూడాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏమంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరన్నాడు. మరి హృదయం ఏం మోసకరమైంది, మనం ఎలాగ చూడగలమంటే యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని రక్షించేదానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు పరలోకం ఉండి వచ్చి మన పాపములు మన మీద మోపకుండా, మన పాపములకు ప్రతీకారం చేయకుండా ఆయన శరీరమందు మన పాపములన్నీ మోపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి మనకు విడుదల విమోచన కలిగించిన ఘనమైన దేవునికి మనం స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. చూడండి, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటించి దైవోగ్రత నుండి కృపకు పాత్రులుగా చేసిన రక్షకుని వైపు మనము చూడాలని ప్రభు ద్వారా హెచ్చరించబడుతున్నాం. యేసు వైపు చూసి రక్షణ పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి హృదయ శుద్ధి వారు మాత్రమే ఆయన ముఖాన్ని చూడగలరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరన్నాడు. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించాలి, మన జీవితంలో పరిశుద్ధతను సన్మానించాలి. మనము దేవుని కొరకు నిజాయితీగా బ్రతికి దేవుని గణపరుస్తూ ఆయన కృపా మహిమ కీర్తి తేవాలని యేసు ప్రభు నామములో మీకు దీన మనసుతో మనవి చేసుకుంటూ ఈ సువార్తను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.